ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా రథసారథి జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాదగిరి బాబు గారు మరియు రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు వెనికల నవీన్ గారికి మరియు రాయకల్ మండల అధ్యక్షులు మహేష్ గారికి ఆకుల మహేష్, తాజా మాజీ ఎంపీటీసీ రాజనాల మధు గారికి మరియు రాయకల్ పట్టణ జనరల్ సెక్రటరీ మల్లమణి ఉమేష్ మరియు వివిధ బాధ్యతల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ బాబు గారు జిల్లా అధ్యక్షులు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఈ రాయకల్ టౌన్ మరియు మండల టౌన్ ప్రెసిడెంట్ మందరెడ్డి గారికి, మండల అధ్యక్షుడు మహేష్ గారికి, మహిళా నాయకురాలు గారికి, తర్వాత వివిధ ఎంపీటీసీలు, తర్వాత కాబోయే సర్పంచులు, భారతీయ జనతా పార్టీ నాయకుల కుటుంబ సభ్యులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ స్థానిక సమస్య ఎలక్షన్స్ ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈ యొక్క మన రాయకల్ మండల్లో, జగిత్యాల కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా మా జగిత్యాల జిల్లా మొత్తము భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులని గెలిపించవలసిందిగా నేను ఈ యొక్క ప్రజలను నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే గ్రామ పంచాయతీల సర్పంచులు గెలిస్తే వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఈజీ, అంటే వాళ్ళు అభివృద్ధి చేసే సత్తా మా యొక్క భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఉందని నేను తెలియజేస్తున్నాను మిత్రులు. దానికి మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు నిధులు, వారు ఈ యొక్క మా నిజామాబాద్ పార్లమెంట్లో చేసిన అభివృద్ధి పనులు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ప్రతి గ్రామ పంచాయతీ నడుస్తుందంటే అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అని చెప్పి మీరు ప్రతి సర్పంచ్లకు ప్రతి నాయకులకు అందరికీ తెలుసని నేను మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ 14th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, తర్వాత ఇవాళ మన గ్రామాలలో ఇస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, గార్డెన్స్ కావచ్చు, లాస్ట్కు ఏదైతే ఈ శ్మశాన వాటికలు కావచ్చు, ప్రతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులని ప్రతి తాజా మాజీ సర్పంచ్ అందరికీ తెలుసని మీకు తెలిసిన పత్రికా విలేకరులకు తెలుసు, తర్వాత ప్రతి నాయకులకు తెలుసు. ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లలో మా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించినట్టయితే అభివృద్ధి చెందడానికి అలసా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీల సర్పంచ్కి పోటీ చేసిన అభ్యర్థి మాకు అటాచ్మెంట్ ఉంటాడు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులకు అటాచ్మెంట్ ఉంటాడు, మా నాయకులకు అటాచ్మెంట్ ఉంటాడు. అది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైనా నిధులు కానీ ఏదైనా ఎక్కువ చేసి ఈ యొక్క గ్రామ పంచాయతీలకు గ్రామాలను ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశము భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే ఉంటుందని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను మిత్రులారా. దానికోసమనే ఇవాళ మేము మొత్తం ఈ యొక్క గ్రామాలు తిరగడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ మన రాయకల్ మండలానికి తర్వాత టౌన్కు రావడం జరిగింది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ సర్పంచులందరికీ నేను అడ్వాన్స్గా గెలిచే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సర్పంచులకు మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు చేసిన అభివృద్ధి పనులు వారిని గెలిపిస్తాయని చెప్పి నేను మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను మిత్రులారా. మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ యొక్క పార్లమెంట్లో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని నేను జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఓటర్కు నేను మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపాలని మరొక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై. అరవింద్ అన్న నాయకత్వం.